మీరు ప్రార్థన చేయాలి. ఒక్క 10 నిమిషాలు మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని వదిలేస్తాను. చేతులు పైకి ఎత్తండి. మోకాలు దిగకూడదు అసలుకి. నేను మీ దగ్గరికి వస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. అయ్యా, పాపము జయించే శక్తి మాకు కావాలి. పిరిగితనమును జయించే శక్తి మాకు కావాలి. ఎవరు కలదేరు చూడదు. యవనస్తులారా, కష్టపడే శక్తి మాకు కావాలి. మా జీవితం దేనికి పనికి రాకుండా పోకూడదు ప్రభా. ఎన్నో ఆశలు కలిగి నా తల్లిదండ్రులు నా కోసం బ్రతుకుతున్నారు. అయ్యా, ఈ సమాజంలో నేను ఏదో ఒక విధముగా ఒక గొప్ప ప్రయోజకుడిగా మార్చబడాలి. ఏదో ఒక విధముగా. తిమోతి దేవుడా కాదు కదా, యోసేపు దేవుడా కాదు కదా, దానియేలు శత్రుకు మేషకు అబ్దుల్గో దేవుడా కాదు కదా. వాళ్ళు మనుషులే. వారు ప్రార్థన చేశారు దేవుడి దగ్గర. చేతుల పైకి ఎత్తండి. ఈ రోజు నుండి మీరు ఇలా ప్రార్థన చేయాలి. 10 నిమిషాలు. అయ్యా, పాపాన్ని జయించే శక్తి మాకు కావాలి. కలుపుకో. నేను మీ దగ్గరికి వస్తున్నాను. ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. నోరు నరిపి ప్రార్థన చేయాలి. ఈ యవన కాలపు కోరికలు మేము జయించాలి ప్రభా. ఈ యవన కాలపు కోరికలు జయించాలి. స్తోత్రం. చిన్న తలంపు, చిన్న పాపము క్రియ ఈ జీవితాన్ని పతనం చేస్తుంది. ప్రార్థన చేయండి. ప్రభా, పాపాన్ని జయించే శక్తి మాకు కావాలి. శ్రేష్టమైన యవనస్తులుగా మేము మార్చబడాలి. హల్లెలూయా. పాపాన్ని జయించే శక్తి మాకు కావాలి. పాపాన్ని జయించాలంటే వాక్యం హృదయంలో ఉండాలి. కన్నీటి ప్రార్థన ఉండాలి. స్తోత్రం. చేయండి. హల్లెలూయా. అది చివరి వాళ్ళు చేయట్లా. హల్లెలూయా. ఈరోజు నీవు ప్రయోజకుడు అయితే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఎంత సంతోషపడతారు. నువ్వు ప్రయోజకుడు అయితే నీవున్న ప్రాంతంలో ఉన్న నీ వారు ఎంత సంతోషపడతారు. నీవు ఇంకా ఆ విధమైనటువంటి పతనావస్థకు దిగజారక ముందే యవనస్తుడా, శ్రేష్టమైన యవనస్తుడిగా మార్చబడాలని నువ్వు ప్రార్థన చేయి. సౌండ్ పెంచండి. కొంచెం సౌండ్ పెంచండి. నోరు రావాలా. అయ్యో, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, నా ఆశీర్వాదించయ్యా. పాపమును జయించాలి. కష్టపడాలి. ధైర్యంతో ప్రారంభించాలి. నేను చదవలేదని అనుకుంటున్నావా? చదవగలవు. నేను సాధించలేని అనుకుంటున్నావా? సాధించగలవు. నేను వెళ్ళలేని అనుకుంటున్నావా? వెళ్ళగలవు నువ్వు. కానీ నువ్వు ఎంచుకోవాలి మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని భవిష్యత్తును మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ భవిష్యత్తును మారుస్తాడు. నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా? అప్పు చేసి నేను చదివిస్తున్నాను. లైట్లు ఆర్పేసినప్పుడు పనికి వెళ్తున్నారు, లైట్లు వేసినప్పుడు వస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారు. నీ జీవితం దేనికి పనికి రాకుండా పోకూడదని వారు ఎంత కష్టపడుతున్నారు నీ గురించి తెలుసా? వాళ్ళు చాటు ఏడ్చుకుంటున్నారు తెలుసా నీ గురించి? ఈ తండ్రికి ఓపిక లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? నా కుమారుడు గొప్ప ప్రయోజకుడు కావాలని కదా. ఆ విషయాన్ని మర్చిపోతున్నావా? యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. దానియేలు 120 మంది అధిపతులకు గొప్ప దేశాధికారి అయ్యాడు. మరి ఎవరు వస్తులే
వాక్యము వారిని ఆ స్థాయిలో నిలబెట్టింది కదా. ఈరోజు వారు దేవుళ్ళు కాదు, మనుషులే. మీరు మనుషులే. ఎందుకు సాధించలేరు? ఎందుకు సాధించలేరు? భయపడద్దు, ప్రయత్నం చేయి. కొంతకాలం క్రిందట నువ్వు ప్రయత్నించడం ఆగిపోయావా? భయపడి ఇక నా బ్రతికిద్దేనని ఆగిపోయావా? భయపడద్దు. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, నీతో నువ్వు సాధించగలవు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు సాధించగలవు. నీ పట్ల నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నానని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు దేశంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగబోతున్నావు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండబోతున్నావు. నీ ఆలోచనలు మారాలి. నీ ఆలోచనలు నిన్ను వెనకలాగేటట్టు ఉండకూడదు. నీ ఆలోచనలు నిన్ను బలహీనపరిచేటట్టు ఉండకూడదు. నీ ఆలోచనలు క్రొత్తగా ఉండాలి. ఈ ఆలోచనలు నిన్ను ముందుకు నెట్టేటట్టు ఉండాలి. ఈ ఆలోచనలు శిఖరాగ్రమును అధిరోహించేటట్టు ఉండాలి. ఈ ఆలోచనలు అల్పంగా ఉండకూడదు బిడ్డ. వారందరూ నీ స్థాయి నుండి వెళ్ళిన వాళ్ళే దేశాలను శాసించే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ రోజున ఎవరొస్తున్నా చిన్న చిన్న ఆశలకి నువ్వు బలైపోవద్దు. చిన్న చిన్న కోరికలకి నువ్వు బలైపోవద్దు. చిన్న చిన్న తలంపులకి నీవు బలైపోకూడదు. నిన్ను ఇక్కడ చూడకూడదు జనం, అక్కడ చూడాలి. అక్కడ చూడాలి. కష్టపడు, సాధించేదాకా కష్టపడు. సాధించేదాకా వెనుక తిరగొద్దు. సాధించేదాకా ప్రయత్నం ఆగొద్దు. హల్లెలూయా. ప్రయత్నం చేయకపోతే సింహము కూడా కుక్కలకు బలైపోయింది. ప్రయత్నం చేయకపోతే నువ్వేమీ చేయలేవు. ప్రయత్నించు, ఎవరేమన్నా ప్రయత్నించు, కానీ పాపం జోలికి వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దైవ జనాన్ని, దైవ జనులను వెంబడించాలి. స్తోత్రం స్తోత్రం ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రోజున జరిగినటువంటి నాయన ఈ యవనస్తుల కోడికలు నా తండ్రి, నా ప్రభు నీకు స్తోత్రాలు. నీవు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకే స్తోత్రం. ఎన్నో రోజుల నుంచి, కొన్ని వారాల నుంచి ఈ రోజున ప్రత్యేకంగా నాయన యవనస్తులు అనేకమైనటువంటి పాపములు పడిపోయి వ్యసనాల్లో, త్రాగుడికి నాయన, గంజాయి, డ్రగ్స్, ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాలకి బానిసలుగా మారిపోయి నాయన వాళ్ళు సాతానుడి యొక్క కబంధ హస్తాలలో బంధించబడి నా తండ్రి ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నా ప్రభు, ఇదిగో ఈ కారుణ్య పీసు మినిస్ట్రీలో ఉన్నటువంటి యవనస్తులు అలాగే కాపాడని కొన్ని వారాలు ముందు నుండి నాయన ఈ రోజున ప్రత్యేక